హాయ్ హలో నమస్తే, నేను మీ గంటా జగదీష్ ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నుంచి. ఈరోజు మనతోటి జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారు ఉన్నారు. మరి వారు బీటెక్, డిగ్రీ, ఎంసీఏ చదివిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం అంటున్నారు. అది ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారనే అంశాల గురించి వారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సాధన గారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే. మీరు మామూలుగా ఇప్పుడు జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ అనేది ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు? జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ వచ్చేసి 2016లో స్థాపించడం జరిగింది. యాక్చువల్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు మాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది అసైన్ చేశారనమాట. అందులో మేము ట్రైన్ చేసేవాళ్ళం అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేవాళ్ళం. సో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇలా స్టార్ట్ అయింది. సో మాకు సీఈఓ వచ్చేసి విష్ణువర్ధన్ గారు చాలా హెల్ప్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ విష్ణువర్ధన్ గారు హెల్ప్ చేశారు. ఎస్. ఓకే. ఇప్పుడు డిగ్రీ చదివిన విద్యార్థులు, బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అవును సార్. అలాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు అంటే వాళ్ళకి కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. అలాంటి వాళ్ళకి మీరు ఏ విధంగా కెరీర్ కౌన్సిల్ చేస్తారు? ఫస్ట్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ అనేది తెలుసుకుంటాం సార్. కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నా, అయితే టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారా, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మేము వాళ్ళకి ఎలా కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి అనేది చేస్తూ ఉంటాం, కౌన్సిలింగ్ ఇస్తూ కూడా ఉంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు బీఎస్సీ చదివి లక్షల్లో సంపాదించే స్టూడెంట్స్ కూడా మీరు బీఎస్సీ చదివిన స్టూడెంట్స్కి మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత లక్షల్లో వాళ్ళు సంపాదిస్తున్నాం అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? ఎస్ అండి, అది ట్రూ, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకసారి ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ల్యాక్స్లో ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. యాక్చువల్లీ వీళ్ళు అయిపోయాక, బీఎస్సీ అనేది అయిపోయాక ఏదో ఒక కోర్స్ తీసుకొని అందులో ట్రైన్ అయ్యి అది శాలరీ గురించి ఆలోచించకుండా లైక్ మినిమం ప్యాకేజ్ వచ్చినా కూడా ఏం కాదు, లైక్ 15,000 పర్ మంత్ స్టార్ట్ చేసినా కూడా తర్వాత వాళ్ళకి ఒక సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఎంఎన్సీలోకి షిఫ్ట్ అయితే వాళ్ళకి ఇంకా బెటర్ ప్యాకేజెస్ అనేది వస్తాయి. సో లక్షల్లో సంపాదిస్తున్నారు అనేది ఇది ట్రూ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ డిగ్రీ అయిపోయినా తర్వాత బీటెక్ అయిపోయినా వెంటనే వాళ్ళు ఎంఎస్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. ఓకే. అది బెటర్ అంటారా, లేదంటే కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ వర్క్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎంఎస్ చేయటం బెటర్ అంటారా? ఫస్ట్ ఇక్కడ లైక్ ఎవరైతే పాస్డ్ అవుట్ అవుతారో బీటెక్ ఆర్ డిగ్రీ అయిపోయాక లైక్ వాళ్ళు ఒక కోర్స్లో ట్రైన్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకున్నాక ఫ్యూచర్లో వాళ్ళు ఇప్పుడు యూఎస్కి వెళ్ళిపోయినా, యూకేకి వెళ్ళిపోయినా వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. లైక్ వాళ్ళకి తొందరగా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళు అక్కడ బెటర్ ఆపర్చునిటీస్ తెచ్చుకోవచ్చు అంటారు. అవునండి, తొందరగా జాబ్ కూడా వస్తుంది. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేయటం బెటర్ అంటారు? నార్మల్గా 2 to 3 years బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే లైక్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది, సబ్జెక్ట్ గెయిన్ అనేది చాలా గెయిన్ అవుతారనమాట. ఓకే. ఇప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తుంటారు కొంతమంది స్టూడెంట్స్. అప్పుడు నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తుంటారు? కొందరు ఏంటంటే లైక్ కోడింగ్ అనేది మేము చెయ్యలేము, మేము లైక్ ఇబ్బంది పడుతున్నాం దీంతో. ఈవెన్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా కోడింగ్ చేయలేకపోతారు. సో ఈ నాన్ ఐటీ లైక్ ఎవరైతే ఇప్పుడు బీపీఓ సెక్టార్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళకి ప్యాకేజెస్, శాలరీస్ అనేది ఇంక్రీజ్ అవ్వక వాళ్ళు ఐటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి మేము ఇచ్చే లైక్ కెరియర్ గైడెన్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏదో ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకొని ట్రైన్ అవ్వండి, అందులో స్కిల్ అనేది పెంచుకోండి, అందులో తర్వాత లైక్ ట్రై చేస్తే వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది. ఓకే. ఇప్పుడు డిగ్రీ చదువుతున్నప్పుడు ట్రైనింగ్ తీసుకోవటం బెటరా, లేదా బీటెక్ కానీ ఎంసీఏ కానీ కంప్లీట్ చేసిన తర్వాత ట్రైనింగ్ తీసుకోవడం బెటర్? అంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే కొన్ని కాలేజెస్లో అంతా అయిపోయిన తర్వాత ట్రైనింగ్ తీసుకుందామని అనుకుంటారు. అది బెటర్ అంటారా? 4th ఇయర్లో ఉన్నప్పుడే లేదా 3rd ఇయర్లో ఉన్నప్పుడే అలా ట్రైనింగ్ తీసుకోవడం బెటర్ అంటారా? యాక్చువల్లీ వీళ్ళు లైక్ ఇప్పుడు డిగ్రీ 3-2లో లైక్ బీటెక్ వాళ్ళు 4-2లో తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ సెమ్తో పాటు వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నట్టయితే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వస్తుంది, అలాగే వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయిపోయేలోపు అండ్ స్కిల్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు జాబ్ ట్రై చేస్తే వాళ్ళకి ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ డిగ్రీ అయిపోయాక, బీటెక్ అయిపోయాక తర్వాత దానికి కొంచెం టైం పెట్టి మళ్ళీ కోర్స్ తీసుకొని మళ్ళీ జాబ్ సర్చింగ్ అనే దానికంటే సో ముందే తీసుకోవడం బెటర్గా ఉంటుంది. అదే ఇప్పుడు మామూలుగా సాధారణంగా కోర్సు ఎన్ని నెలలు ఉంటుంది? 3 నెలలు ఉంటుందా, 4 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా మీ దగ్గర? ఇట్ డిపెండ్స్ అండి. సో టెక్నాలజీస్ పైన డిపెండ్స్ అండి. నార్మల్గా ఆన్ అండ్ యావరేజ్ 3 to 4 months కోర్స్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కొంతమంది బీటెక్ చేస్తారు, జాబ్స్ వస్తాయి. జాబ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉండవు. ఓకే. అప్పుడు వాళ్ళు ఏ వర్క్ చేయకుండా బెంచ్ మీద ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
అలాంటి వాళ్ళు లైక్ ప్రాజెక్ట్ వస్తుంది బెంచ్ పైన ఉన్నా కూడా ప్రాజెక్ట్స్ లైక్ లేవు అంటే ఇంకా త్వరలో రాబోతుంది అని ఆలోచించడం కంటే వాళ్ళు ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకొని ముందుకెళ్తే బెటర్ అండి. ఎందుకంటే ఇక్కడ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, వాళ్ళకి ఒక స్కిల్ అనేది యాడ్ అయ్యి కూడా ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు వాళ్ళకి మీరు ఇప్పుడు జావా మీద ఎవరైనా బెంచ్ మీద ఉన్నారు, వాళ్ళు ఏ ప్రాజెక్ట్స్ నేర్చుకుంటే బెటర్, అలానే .NET మీద వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకి బెంచ్ మీద ఉన్నారంటే వాళ్ళ జాబ్ రిస్క్లో ఉన్నట్ట? అవునండి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ప్రాజెక్ట్ అనేది అసైన్ చేయలేదు. సో ప్రాజెక్ట్స్ లేక ఇలా టైం అనేది వాళ్ళకి చాలా వేస్ట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు జావా తీసుకుందాము, సో జావా తీసుకున్నప్పుడు ఇంకొకటి లైక్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ లైక్ రియాక్ట్ JS అనేది నేర్చుకోండి, ఇంకొక స్కిల్ అనేది యాడ్ అవుతుంది టెక్నికల్గా. సో ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వీళ్ళకి ఆల్రెడీ లైక్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ అవుతారనమాట. సో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేయడం బెటర్. ఇప్పుడు చాలా మందికి సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకున్న తర్వాత ఉద్యోగాలు అనేవి తక్కువగా ఉన్నాయి. మెయిన్ చాలా మంది ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు, అయినా వాళ్ళకి ఉద్యోగాలు రావడం లేదు. అసలు ఏ ఆస్పెక్ట్స్ కంపెనీల్లో ఉన్న హెచ్ఆర్స్ చూస్తారు? అంటే ఫస్ట్ వాళ్ళ స్కిల్ అనేది చూస్తారండి, అంటే ఇతను సూటబుల్ అవుతాడా కంపెనీకి, లైక్ వాళ్ళకి నాలెడ్జ్ ఉందా సబ్జెక్ట్ పైన అనేది కూడా ఇంపార్టెంటే. హెచ్ఆర్స్ ఇది బాగా చూస్తారు, ఎందుకంటే కంపెనీకి వచ్చేసి మనకి స్కిల్డ్ ఉన్న పర్సన్స్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఆ స్కిల్ అనేది నేర్చుకుంటే ఒక టెక్నికల్ సబ్జెక్ట్ మీద వెళ్ళినట్టయితే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ ముందుకు కూడా వెళ్ళగలుగుతారు. ఓకే, ఇప్పుడు ప్రతి కంపెనీలోనూ ఫస్ట్ ఒక ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. అవును, అందుట్లో రిటర్న్ టెస్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ తర్వాత మీ IQ లెవెల్స్ గురించి యాప్టిట్యూడ్ ట్రైనింగ్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వీటి మీద ఉంటుంది. వాటికి సంబంధించి మీరు ట్రైనింగ్స్ ఇస్తారా? అవునండి, JPS టెక్నో కన్సల్టెన్సీలో వచ్చేసి మేము జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఇస్తాం. ఇందులో ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ అండ్ డిఫరెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఏదైతే స్కిల్ అయితే అవసరమో అవన్నీ మేము JPS టెక్నోలో లైక్ చేస్తామన్నమాట. సో జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అంటే జాబ్ పర్పస్గా లైక్ ఏ విధమైన ట్రైనింగ్ కావాలో మేము అవన్నీ లైక్ ట్రైన్ చేస్తూ ఉంటామన్నమాట. సో ఇందులో మా దగ్గర వచ్చేసి లైక్ ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ ఉన్నారు, మినిమం 10 to 15 years ఎక్స్పీరియన్స్ ట్రైనర్స్ కూడా ఉన్నారు మా దాంట్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు స్టూడెంట్స్కి అర్థం అవుతుందా లేదా ట్రైనర్ చెప్పేది, అండ్ మేము అది ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు, డిగ్రీ చదివినా బీటెక్ చదివినా వెంటనే ఒక గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సంవత్సరాలు అయిపోతూ ఉంటాయి, అయినా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంటారు. ఇలా ఒక 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తుంటారా? వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? ఇలాంటి స్టూడెంట్స్ అయితే చాలా మంది వస్తూ ఉంటారు మా ఇన్స్టిట్యూట్కి. వాళ్ళకి ఇలా కెరియర్ గ్యాప్ అనేది లైక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయాక వీళ్ళు ఏదో ఒకటి నేర్చుకోకుండా డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి స్టార్ట్ చేస్తారనమాట. సో నేనేమంటున్నా అంటే అయిపోయాక జస్ట్ నేర్చుకోండి, డిగ్రీ కానీ బీటెక్ అయిపోయాక కానీ లేకపోతే MCA అయిపోయాక కానీ మీరు ఏదో ఒక టెక్నాలజీ అనేది నేర్చుకున్నాక ప్లేస్ అవ్వండి. లైక్ జాబ్ అనేది సాఫ్ట్వేర్ కోర్స్ ఏదో ఒకటి నేర్చుకోమంటారు. ఫస్ట్ ఏదో ఒకటి కోర్స్ నేర్చుకోండి, దాని తర్వాత మీరు ఆటోమేటిక్గా ప్లేస్ అవుతారు. మీరు నేర్చుకున్న ఆ స్కిల్ అనేది యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు డెఫినెట్గా ప్లేస్ అవుతారు. సో జాబ్ వచ్చాక సపోజ్ ఇప్పుడు మనకి జాబ్ అనేది లైక్ 8 hours ఉంటుంది, మిగతా ఒక 3 to 4 hours లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. ఏముంది అందులో ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది, మీ చేతిలో జాబ్ అనేది ఉంటే. ఏదో ఒక ఫస్ట్ స్మార్ట్ గోల్, తర్వాత లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని ఆ విధంగా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ టైం కూడా వేస్ట్ అయిపోతుంది, తర్వాత స్టూడెంట్ అనేది ఒక ప్రెషర్ అనేది పడిపోతుందండి. ఎలా అంటే నాకు జాబ్ లేదు, నేను ఇంకా గవర్నమెంట్ జాబే ప్రిపేర్ అవుతున్నాను, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట వాళ్ళకి ప్రెషర్. ఓకే, ఇప్పుడు కెరీర్ గ్యాప్ ఉంటుంది కొంతమందికి, ఈ విధంగా ఉన్న వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా కంపెనీస్ హైర్ చేస్తాయండి. కొన్ని కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఎలా అంటే ఏం చూస్తారంటే లైక్ వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, వాళ్ళకి స్కిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, మోస్ట్లీ అది చూస్తారు. సో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని MNC కంపెనీస్ అనేది హైర్ చేస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు సబ్జెక్ట్ గెయిన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, మీ దగ్గర ఒక BSc చదివిన స్టూడెంట్ కోర్స్ నేర్చుకొని తర్వాత ఒక 3-4 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసి US వెళ్ళాడంట. ఆ అబ్బాయి ఎక్స్పీరియన్స్ ఏంటండి?
సో ఆ అబ్బాయి వచ్చేసి లైక్ మా దగ్గర జాబ్ కోసం వచ్చాడు. మేము వచ్చేసి ఫస్ట్ అతనికి లైక్ స్ట్రీట్ మార్కెటింగ్ జాబ్ ఇచ్చామండి. సో తను ఆ జాబ్ చేసుకుంటూ ఒకరోజు మా దగ్గరికి వచ్చి లైక్ నేను కూడా ఇలా కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పాడనమాట. సో ఆ అబ్బాయి ఏంటంటే లైక్ ఫినాన్షియల్గా లైక్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదనమాట. సో ఇలా జాబ్ చేస్తూనే అతను కోర్స్ నేర్చుకున్నాడు. సో కోర్స్ నేర్చుకొని తను ఒక చిన్న కంపెనీలో ప్లేస్ అయ్యాడు ఫస్ట్. సో మినిమం శాలరీ వచ్చేసి లైక్ 15K పర్ మంత్ అలా ప్లేస్ అయ్యాడు అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయికి 3 years ఎక్స్పీరియన్స్ వచ్చింది. లైక్ హీ షిఫ్టెడ్ అనమాట టు MNC కంపెనీ. లైక్ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లోనే తను ఇప్పుడు వర్క్ చేస్తున్నాడు. తనకి 8 lakh per annum అనేది వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎంఎస్ చేయకుండా, అంటే మీరు ఇంతకుముందు చెప్పారు 3 to 4 years పాటు ఒక కంపెనీలో వర్క్ చేసిన తర్వాత ఈ 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని యూఎస్లో కానీ కెనడాలో కానీ జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుందా? ఉంటుందండి, అవకాశం ఉంటుంది. లైక్ ఇక్కడ గెయిన్ చేసిన నాలెడ్జ్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అది వాళ్ళకు కూడా లైక్ ఇప్పుడు ఎవరైతే లైక్ యూఎస్ కెనడా అలా వెళ్తారో అక్కడ కూడా వాళ్ళకి ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది వీళ్ళకి. సో అక్కడ వాళ్ళకి ఈజీగా ఛాన్స్ ఉంటుంది రావడానికి. ఓకే, ఏ కోర్సులు తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే లైక్ డేటా సైన్స్, పైథాన్ ఫుల్ స్టాక్, ఇంకా AI, ML ఈ కోర్సెస్ అనేది బాగా రన్ అవుతున్నాయి. లైక్ ఇవి తీసుకుంటే బెటర్ అండి. అండ్ తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది జాబ్. ఇప్పుడు కోడింగ్, నాన్ కోడింగ్ అని ఉంటుంది కదా, కొంతమంది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఉంటారు, IT స్టూడెంట్స్ ఉంటారు. వీళ్ళు IT కంప్యూటర్ సైన్స్ చదివి కూడా నాన్ IT వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే నాన్ IT కాదు, కోడింగ్ లేని కోర్సెస్ కోసం చూస్తారు. మాకు కోడింగ్ అంటే కొంచెం భయం అండి, కాబట్టి మేము కంప్యూటర్ సైన్స్ తీసుకొని ఉంటారు, కానీ కోడింగ్ అంటే భయం అంటారు. అట్లాంటి వాళ్ళకి మీరు ఏ కోర్సులు సజెస్ట్ చేస్తారు? నార్మల్గా ఇప్పుడు బీటెక్, CSE వాళ్ళు కూడా కొందరు ఎలా స్టూడెంట్స్ వస్తారంటే లైక్ CSE చదివినా కూడా నాకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నేను కోడింగ్ చేయలేను అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వీళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే కొన్ని నాన్ కోడింగ్ కోర్సెస్ అనేవి ఉన్నాయి. లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, పవర్ BI కానీ, వీటిలో లైక్ నేను సజెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో మోస్ట్లీ CSE స్టూడెంట్స్ వాళ్ళు కూడా కోడింగ్ అనేది చేయలేకపోతారు. అండ్ ఇంకొక సినారియో ఏంటంటే లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కోడింగ్ నేర్చుకొని ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. లైక్ మనం ఎలా చూస్తాము, లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్, స్టూడెంట్స్ ఎలా చూస్తారు అనేది ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో వెళ్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు రైట్ డైరెక్షన్ అనేది చూస్ చేసుకోవాలి. ఓకే, మీరు యూఎస్ వెళ్తున్నారు అంటారు కదా, ఇప్పుడు MS చేయడానికి కొంతమంది యూఎస్ వెళ్తారు. అవును, అక్కడ స్టూడెంట్స్ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారా ట్రైనింగ్స్ కోసము? అవునండి. సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ లైక్ ఇప్పుడు స్టడీస్ అక్కడ చేస్తున్నారు కదా, అలా టైం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు ఇక్కడ ఏదో ఒక కోర్స్లో ఎన్రోల్ అయ్యి వాళ్ళ సబ్జెక్ట్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారండి. లైక్ స్కిల్ అనేది పెంచుకుంటారు. ఇంకో యాడెడ్ స్కిల్ అవుతుంది వాళ్ళకి, అది ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళకి ఉపయోగపడవచ్చు కదా. ఓకే, ఇప్పుడు డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, AWS డెవాప్స్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, ఇలా చాలా కోర్సెస్ వచ్చినాయి. అసలు ఏ కోర్సులు ఎవరికి బెటర్ అంటారు? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అని. ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు లైక్ ఎలా ఉంటారంటే, చెప్పాను కదా ఇంతకుముందు ఒక సినారియో, లైక్ CSE చేసినా కూడా లైక్ కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు. అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కోడింగ్ పైన కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఎవరైతే వీళ్ళకి మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళకి లైక్ యూ క్యాన్ గో ఫర్ నాన్ కోడింగ్. నాన్ కోడింగ్లో వెళ్ళొచ్చు. కోడింగ్ అంటే ఇప్పుడు పవర్ BI, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వెళ్ళొచ్చు. ఇందులో కోడింగ్ ఉండదండి. ఓకే, సైబర్ సెక్యూరిటీలో ఆపర్చునిటీస్ బాగుంటాయండి? ఉంటాయండి. ప్రజెంట్ లైక్ సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రతి ఒక్కరు లైక్ సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో ఎవరైనా కూడా మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి అందులో. సో సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు కూడా బాగా ఏంటిది, చాలా మంది వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జీరో కోడింగ్ కోర్స్ అని అంటారు కదా, జీరో కోడింగ్ కోర్స్ అంటారు, సైబర్ సెక్యూరిటీ జీరో కోడింగ్ కోర్స్ అంటారు. అంటే ఇందులో అసలు కోడింగే ఉండదా? అంటే కోడింగ్ ఉంటుంది, బట్ ఇప్పుడు కోడింగ్ చేసే వాళ్ళు కూడా సైబర్ సెక్యూరిటీ దాంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే లైక్ ఇలా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, అలా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికి నాన్ కోడింగ్ అని చెప్పను, లైక్ ఇదేంటంటే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో నాన్ కోడింగ్ వర్కౌట్ అవుతుంది సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి. లే ఆఫ్స్లో చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి. అవును, అసలు మెయిన్ ఈ ఉద్యోగాలు పోవటానికి కారణం ఏంటి? అంటే వాళ్ళు ఏదైనా అప్ స్కిల్ అవ్వకపోవటమా, లేకపోతే ఒక ప్రాజెక్ట్ మీద ఉంటే ఆ ప్రాజెక్ట్ మీద ఉంటా అట్లానే టైం అట్లా కిల్ చేసుకోవటమా? ఇప్పుడు నార్మల్గా కంపెనీస్ ఏంటంటే లైక్ స్కిల్ ఉన్న పర్సన్స్నే ఎప్పుడు హైర్ చేసుకు ఉంటాయి, వాళ్ళకే జాబ్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇలా లే ఆఫ్స్ ఎందుకు అవుతాయి అంటే లైక్
కంపెనీకి మీతో అవసరం లేదు అన్నట్టు చెప్పాలంటే. ఎందుకంటే మీరు అలా లైక్ స్కిల్స్ అనేది పెంచుకోకపోతే, మీరు బాగా పర్ఫామ్ చేయకపోతే లైక్ కంపెనీస్ అనేవాళ్ళు లే ఆఫ్స్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి, ఒక స్కిల్ యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఇట్స్ బెటర్ కదా, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో మాస్ లే ఆఫ్స్కి లైక్ కారణం అనేది ఏంటంటే వీళ్ళు బాగా పర్ఫామ్ చేయరండి, లైక్ అలానే ఉండిపోతారు టైం వేస్ట్ చేస్తూ. నేనేమంటున్నా అంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మీరు ఏదో ఒక లైక్ టెక్నాలజీ అనేది నేర్చుకుంటూ ఉంటే బెటర్. ఇప్పుడు .NET మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. .NET మీద వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? అంటే ఒక .NET తోటే ఆగిపోవచ్చా, లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ ఏమైనా నేర్చుకోవచ్చా? లైక్ ఇప్పుడు సపోజ్ ఫర్ .NET ఫుల్ స్టాక్ తీసుకుందాము. లైక్ ఒక పర్సన్ .NET నేర్చుకుందాం, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఉంటాయి కొన్ని, లైక్ రియాక్ట్ JS కానీ, యాంగులర్ కానీ, బూట్ స్ట్రాప్ కానీ, ఇవి ఇంకా నేర్చుకోవచ్చు. దాంతోపాటు అడిషన్ ఇంకా ఈ స్కిల్ అనేది ఇంకా అప్గ్రేడ్ చేసుకోండి. ఇంకా .NET ఫుల్ స్టాక్ అనేది లైక్ ఈ టోటల్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి నేర్చుకుంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, .NET ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్స్కి మార్కెట్లో బాగా డిమాండ్ ఉందండి? ఫుల్ స్టాక్ ఉందండి ఫుల్ స్టాక్. ఎందుకంటే వీళ్ళు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అనేది వర్క్ చేస్తారు కాబట్టి వీళ్ళకి చాలా డిమాండ్ ఉంది ప్రజెంట్. ఇదివరకు కంపెనీస్లో బ్యాక్ ఎండ్ డెవలపర్స్ని కొంతమంది తీసుకునేవాళ్ళు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ని కొంతమంది తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ రెండు వచ్చిన వాళ్ళనే సజెస్ట్ చేస్తున్నారు. ఎందువల్ల అంటారు? ఎందుకంటే వీళ్ళకి రెండింటిపైన ఒక అవగాహన అనేది ఉంటుంది, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఫ్రంట్ ఎండ్కి లైక్ వర్క్ చేయగలరు అండ్ బ్యాక్ ఎండ్కి కూడా వర్క్ చేయగలరు అని ఓవరాల్గా ఫుల్ స్టాక్ డెవలపర్స్ పైన ఫోకస్ పెట్టారనమాట. ఓకే. మీరు లే ఆఫ్స్ అవుతున్న స్టూడెంట్స్ కూడా మీ దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే వాళ్ళు మీ దగ్గర ఏదైనా మీరు ట్రైనింగ్స్ సజెస్ట్ చేసి వాళ్ళ స్కిల్ అప్స్కిల్ చేసి వాళ్ళని మీరు ప్లేస్ చేస్తారా? యా, చేస్తామండి. అలా కూడా ప్లేసెస్, ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ట్రైన్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసేలాగా చేస్తాం. అంటే మినిమం మా ఇన్స్టిట్యూట్లో వచ్చేసి లైక్ ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ కూడా మేము చేపిస్తామన్నమాట వాళ్ళతోని. సో అందుకే వాళ్ళ స్కిల్స్ అనేది కొంచెం అప్స్కిల్ చేసేసి వాళ్ళని పంపిస్తూ ఉంటాం, లే ఆఫ్ అయిన వాళ్ళని కూడా. ఓకే. హెచ్ఆర్లు వచ్చేసి మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? మామూలుగా మీకు కంపెనీస్ నుంచి వాళ్ళకి ఉన్న రిక్వైర్మెంట్ మీకు షేర్ చేస్తుంటారా? యా, షేర్ చేస్తున్నాం. మాకు సో అండ్ సో లైక్ ఇప్పుడు మాకు రీసెంట్గా మాకు .NET ఫ్రెషర్స్ కావాలని చాలా లైక్ హెచ్ఆర్స్ అయితే లైక్ మా కంపెనీ చాలా రిక్వెస్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే లైక్ స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు మన దగ్గర. సో జాబ్స్ లేవు అంటారు నార్మల్గా, ఇప్పుడు మార్కెట్లో జాబ్స్ లేవు అని అన్నారు. జాబ్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే మన దగ్గర స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది లేదు. సో నేర్చుకోవట్లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఒక్కసారి మీరు నేర్చుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా జాబ్ వస్తుందండి, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే. ఖమ్మం నుంచి మేఘన ఒక లైన్లో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి. మేఘన గారు, మీరు ఏం చదువుకున్నారు? సార్ నాది డిగ్రీ అయిపోయింది, BSc MSDS. ఓకే. ఎప్పుడు అయిపోయిందండి? మొన్ననే సార్, ఏప్రిల్లో. ఓకే, BSc అయిపోయింది. అయితే ఇప్పుడు నేను MCA చేద్దాం అనుకున్నాను సార్, ఐసెట్ రాశాను. ఓకే. అయితే MCAలో నాకు 19,000 ర్యాంక్ వచ్చింది సార్. ఓకే. ఇటు మళ్ళీ PG కూడా రాశాను, PG డేటా సైన్స్ నేను. ఓకే. అయితే PG డేటా సైన్స్ రాశాను, అందులో 340 ర్యాంక్ వచ్చింది. ఓకే. అయితే ఇప్పుడు నాకు PG సైడ్ వెళ్ళాలా, MCA సైడ్ వెళ్ళాలా అని కన్ఫ్యూజన్ ఉండేది సార్. సాధన గారు ఉన్నారు, JPS టెక్నో కన్సల్టెన్సీ నుంచి కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధన గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో మ్యామ్, నమస్తే. తను BSc అయిపోయింది. చెప్పండి మ్యామ్. మ్యామ్ నా పేరు మేఘన, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మ్యామ్. నాది డిగ్రీ అయిపోయింది మ్యామ్, BSc MSDS డేటా సైన్స్ సబ్జెక్ట్. ఓకే. అయితే ఇప్పుడు నేను MCAకి రాశాను, PG డేటా సైన్స్ కూడా రాశాను, ఐసెట్ అను PG సెట్. ఓకే. అయితే ఇటు ఐసెట్ లోనేమో 19,000 ర్యాంక్ వచ్చింది. ఓకే. నా సీట్ కూడా KUలో వచ్చింది, వరంగల్ హన్మకొండలో వచ్చింది మొన్న ఫస్ట్ ఫేజ్ లో. ఓకే. ఇటు PG సెట్ లోనేమో ఇంకా అప్లై చేయలేదు, PG సెట్ 340 ర్యాంక్ వచ్చింది, PG డేటా సైన్స్, ఓకే, MSc డేటా సైన్స్. అయితే ఇప్పుడు నేను MSc డేటా సైన్స్ సైడ్ వెళ్తే బాగుంటుందా, నా కెరీర్ MCA సైడ్ వెళ్తే బాగుంటుందా మ్యామ్? లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే బెటర్ అంటారా? మీరు ఫస్ట్ లైక్ MCA అంటున్నారు కదా, ఆల్రెడీ కాకతీయలో వచ్చింది అని చెప్తున్నారు కదా.
అయితే ఇప్పుడు ఇది పీజీలో 340 ర్యాంక్ వచ్చింది కదా మ్యామ్, ఇటు సైడ్ వెళ్తే ఏమన్నా ఉంటుందా అని డేటా సైన్స్ సబ్జెక్ట్, ఎంఎస్సి డేటా సైన్స్. ఓకే, ఎంఎస్సి డేటా సైన్స్ అయితే లైక్ ఓన్లీ డేటా సైన్స్ సైడ్ మాత్రమే ఉంటుంది. అదే ఇప్పుడు మనకి ఎంసీఏ చేసినట్టయితే మనకి ఇక్కడ అన్నీ నేర్చుకోవచ్చు. లైక్ ఎవ్రీ సెమిస్టర్లో లైక్ ఇప్పుడు జావా కానీ, పైథాన్ కానీ, ఏఐ కానీ, ఎంఎల్ కానీ, సో డిఫరెంట్ ఇలా టెక్నాలజీస్ అనేది టచ్ అవుతూ ఉంటాయి ఎంసీఏలో. సో ఇప్పుడు పీజీ డేటా సైన్స్ ఏంటంటే ఓన్లీ డేటా సైన్స్ సైడే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా కోర్స్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు లైక్ ఎంసీఏ చేస్తేనో ఆర్ పీజీ చేస్తేనో లాస్ట్ సెమ్లో లైక్ 4 ఉంటుంది, 2 ఉంటుంది కదా. సో అందులో మీరు లైక్ కోర్స్ నేర్చుకున్న తర్వాత లైక్ మీరు ప్లేస్మెంట్ అనేది మేము ప్రొవైడ్ చేయగలుగుతాం దానికి. అంటే నేనేమంటాను, ఇప్పుడు వీళ్ళు డిగ్రీ చదివారు కదా, డిగ్రీ బీఎస్సీ చేశారంటున్నారు, కరస్పాండెంట్గా ఎంసీఏ చేస్తూ ఈ కోర్స్ నేర్చుకుంటూ జాబ్ తెచ్చుకోవచ్చా? ఆ అవకాశం ఉంటుందా? ఉంటుందండి. బట్ ఏంటంటే ఇక్కడ లైక్ ఎంసీఏ అయిపోయాకే ఒక సర్టిఫికేట్ అనేది మీ చేతిలో వచ్చాక మీకు జాబ్ అనేది వాళ్ళు ఇస్తారు, కంపెనీ వాళ్ళు. ముందు ఇంటర్వ్యూస్ అపియర్ అయినా ఏం కాదు, బట్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. అయిపోయాకే మీకు వస్తుంది, లైక్ సర్టిఫికేట్ మీ చేతిలో వచ్చాకే వస్తుంది. అలా కాకపోతే లైక్ ఇంటర్న్షిప్ లాగా అయినా చేయొచ్చు మీరు. ఎన్టీఆర్ ట్రస్ట్లో మీరు స్టార్ట్ చేశానన్నారు కదా, జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ అనేది. అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు అంట ట్రైనింగ్స్ కోసము. అవును, మీరు స్పెషల్గా ఉమెన్స్ కోసం ఏమైనా బ్యాచెస్ వేసేవాళ్ళ? వేసేవాళ్ళం సార్. స్పెషల్గా మేము యాక్చువల్లీ అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేసామన్నమాట. లైక్ ఉమెన్స్ని తీసుకోవడము, ట్రైన్ చేయడము, ప్లేస్ చేయడము, అక్కడ చాలామందిని చేసాం మేము. ఉమెన్స్ డే స్పెషల్గా కూడా మేము లైక్ స్పెషల్ బ్యాచెస్ కూడా వేసేవాళ్ళం వాళ్ళకి. ఓకే, డిగ్రీ కానీ బీటెక్ కానీ చదివిన స్టూడెంట్స్ మీ దగ్గరికి వస్తే త్వరగా జాబ్ రావాలంటే మీరు ఏ కోర్స్ సజెస్ట్ చేస్తారు? డిగ్రీ అయిపోయిన వాళ్ళకి అయితే లైక్ డేటా సైన్స్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏఐ ఎంఎల్ పైన వీటిపైన బాగా ఇప్పుడు ఉందండి. సో అందుకే నేను ఏం సజెస్ట్ చేస్తానంటే ఇలాంటి కోర్సెస్ తీసుకుంటే తొందరగా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కోడింగ్లో మీరు ఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు లైక్ జావా ఫుల్ స్టాక్ కానీ, పైథాన్ ఫుల్ స్టాక్ కానీ, .NET ఫుల్ స్టాక్ కానీ, ఈ కోర్సెస్లో టైం ఎంత టైం ఉంటుంది? జావా ఫుల్ స్టాక్ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? .NET ఫుల్ స్టాక్ తీసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? పైథాన్ ఫుల్ స్టాక్ అయితే ఎంత టైం పడుతుంది? కొన్ని చోట్ల జావా ఫుల్ స్టాక్ 1 year పాటు చెప్తా ఉంటారు. మీరు 6 monthsలో కంప్లీట్ చేస్తారా? చేసిన తర్వాత వాళ్ళకి జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది? సో జావా ఫుల్ స్టాక్ వచ్చేసి మరీ 1 year ఏం అవసరం లేదండి. లైక్ 6 months, 5 to 6 months సరిపోతుందండి. ఎందుకంటే స్టూడెంట్ అనేవాడు లైక్ ఆఫ్టర్ కాలేజ్, లైక్ ఆఫ్టర్ స్టడీస్ అయిపోయాక లైక్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మరీ 1 year అయితే అవసరం లేదు దానికి. 6 months సరిపోతుంది. ఒక 1 hour 2 hours క్లాస్ అయినా కూడా మిగతా టైం మొత్తం కోడింగ్ ప్రాక్టీస్కి పెడితే సరిపోతుంది. సో ఇలాంటి లైక్ వేలో వెళ్తే వాళ్ళకి తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు గ్రామాల నుంచి స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉండటం బెటరా, లేదంటే ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఏదన్నా? ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇంటర్నెట్ ఉంది, ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటూ జాబ్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకొని ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆన్లైన్లోనే అవుతున్నాయి. అది బెటర్ అంటారా, ఆఫ్లైన్ బెటర్ అంటారా? నేనైతే ఆన్లైన్ బెటర్ అంటానండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఊర్లలో నుంచి రావాలి ఇక్కడికి స్టూడెంట్స్, సో సిటీకి వచ్చి వాళ్ళు ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఆ ఫుడ్ పడక లైక్ అండ్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోతారు సబ్జెక్ట్ పైన. నేనేమంటున్నానంటే ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాడు, ఒక మంచి ల్యాప్టాప్, ఒక గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే సో వాళ్ళకి ఆన్లైన్ తీసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తారు, అండ్ ఇలా హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రాకుండా ఉంటాయి. సబ్జెక్ట్ అనేది లైక్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు కూడా. ఓకే, ఇప్పుడు జావా, .NET, పైథాన్ వీటిల్లో మీరు దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి మీరు ఏది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? మేము వచ్చేసి లైక్ మూడింటికి ప్రిఫరెన్స్ ఉంటుంది. బట్ బేస్డ్ ఆన్ ద హైరింగ్స్ మా దగ్గరికి .NET బ్యాచెస్ అనేవి ఎక్కువ పడుతూ ఉంటాయండి. సో .NET వచ్చేసి ఎక్కువ తీసుకుంటూ ఉంటాము. సో నేను ఇంతకుముందు చెప్పాను. కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే. హలో నమస్తే. హలో నమస్తే అండి. హలో సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి సార్. మీ పేరండి? శ్రవంతి సార్. శ్రవంతి గారు ఏం చదువుకున్నారండి? సార్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం జాబ్స్ అవి ఉంటాయి?
డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం జాబ్స్ వస్తాయి, ఏం ట్రైనింగ్ తీసుకుంటే బెటర్ అంటున్నారు, అంతేనా? ఓకే, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ ఏంటండి, బీఎస్సీనా మీది? బీకామా, బిఏ? బీఎస్సీనా? బిఎస్సి సార్. ఓకే, బీఎస్సీ వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో బీఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ అనేది కనుక్కుంటామండి. స్టూడెంట్ లైక్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా, నాన్ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా అనేది మేము కనుక్కుంటాం. సో కనుక్కున్నాకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని అంటే లైక్ యూ క్యాన్ గో ఫర్ .NET ఆర్ జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను నేను. సో నాన్ కోడింగ్ అయితే లైక్ సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ వెళ్తే కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మీ ఇంతకుముందు చెప్తున్నారు ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్కి ఏంటి డిఫరెన్స్? సో ఆఫ్లైన్ అంటే లైక్ మీకు తెలిసిందే, క్లాస్లోకి వచ్చి కూర్చొని మళ్ళీ ల్యాబ్ చేసి ఇదంతా లైక్ ఇది ఒక టైం కన్జ్యూమింగ్ అండి. సో ఎక్కడి నుంచో స్టూడెంట్స్ రావాలి, చెయ్యాలి అని అంటే ఇది ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఆన్లైన్ ఏంటంటే లైక్ తర్వాత అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అవునవును, ఆన్లైన్ అయిపోయింది. సో ఆన్లైన్ అయినా అందరికీ ఫీజిబుల్గా ఈజీగా ఉంటుంది. ఆన్లైన్ వచ్చేసి లైక్ ఇంట్లోనే ఉండి వినడము, లైక్ ఏదైనా పనున్నా చేసుకోవడము. సో ఇది డిఫరెన్స్ అండి. లైక్ ఇది ఒక టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనేది ఆఫ్లైన్ అనేది. సారీ, ఓకే, అంటే ఆన్లైనే బెటర్ అంటారు? ఆన్లైనే బెటర్ అంటాను నేను. ఓకే ఓకే, అంటే ఎవరైతే ఆఫ్లైన్ రాగలరో ఇట్స్ ఓకే, వాళ్ళకి పాసిబుల్ అవుతుంది అని అంటే ఇట్స్ ఓకే, దే కెన్ గో ఫర్ ఆఫ్లైన్. బట్ పాసిబుల్ కాని వాళ్ళకి, ఎవరైతే లైక్ ఇలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి నేను ఆన్లైన్ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు బీఎస్సీ, బీజెడ్సీ, బీఫార్మసీ, డీఫార్మసీ వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తుంటారా? వస్తే వాళ్ళకి ఏ కోర్సెస్ మీరు ప్రిఫర్ చేస్తారు? ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి వచ్చేసి మనకి మెడికల్ కోడింగ్ అనేది ఒకటి ఉంటుందంటే, సో నేను అది సజెస్ట్ చేస్తాను. ఒకవేళ మేము మెడికల్ కోడింగ్ సైడ్ వెళ్ళము, మాకు ఇలా కోడింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారనమాట. నేను చెప్పాను కదా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇట్లా కోడింగ్ చేసి క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు జాబ్. చూశారు కదండి, జేపీఎస్ టెక్నో కన్సల్టెన్సీ కౌన్సిలర్, కెరీర్ గైడెన్స్ కౌన్సిలర్ సాధనతోటి ముఖాముఖి. వచ్చే వారం మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం.